గారిని. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. సారీ, చా బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాము. హడావిడిగా మిమ్మల్ని తీసుకొచ్చారు. లేదు సార్, అదేం లేదు సార్. రైట్. చెప్తాలే దేనికోసం మా ప్రోడక్ట్ ని వాడారు. సార్ నాకు అంటే మాకు మా హస్బెండ్ మా హస్బెండ్ వాడారు సార్. అతనికి ఉమ్, ఇంకోసారి చెప్పారు. చెప్తే నాకు ఉమ్, ఇంతకు ముందు ఒక 1 year క్రితం పెరల్సిస్ స్ట్రోక్ లాగా వచ్చింది సార్. ఆ అయ్యో. పెరల్సిస్ స్ట్రోక్ రావడం వల్ల నరాలు కాళ్ళ నుంచి ఇక్కడ వరకు నడుం వరకు నరాలు ఇలాగా ఇదైపోయాయి. అంటే గట్టి అయ్యో, లాగిపోయినట్టుగా అనిపించేవి అనమాట. ఇలాగ పెర్సన్ ఇలాగా ఆ, కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకోండి, సౌండ్ వినపడట్లే. ఓకే. ఆ, అంటే కాళ్ళ దగ్గర నరాలు అనమాట ఇలా గట్టిగా బిగుపట్టేసేవి సార్. సో దానివల్ల మేడం గారు ఇలాగా తిరిగి ఆ పెయిన్ కి చాలా ఇబ్బంది పడేవారు అన్నమాట. సో దానికి శ్రీకాకుళం యూనిక్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడాం. దాదాపు 7 months వాడాం సార్. వాటి కోసం అని చెప్పేసి కంటిన్యూ. ఓకే మేడం, ఇప్పుడు ఎలా ఫ్రీ అయిందా అవన్నీ నరాలు పట్టేయడం ఇవన్నీ? సార్ ఫ్రీ అయింది సార్. అది వేసిన 4 రోజే నాకు ఫ్రీ అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే నాకు బ్యాక్ పెయిన్ ఉండేది సార్. ఇప్పుడు అది అది ఈ మెడిసిన్ వాడిన నుంచి అదేమి లేదు సార్. నాకు మొహం మొత్తం పిగ్మెంటేషన్ కూడా ఉండేది సార్, అది క్లియర్ అయింది. ఎస్, మీ ఫోటో నాకు వచ్చింది. పిగ్మెంటేషన్ ముందు అవును మొత్తం సార్. అంతా మంగు మచ్చలతో ఉండేవి, చాలా అవును ఫెయిర్ గా తయారయ్యారు ఇప్పుడు. గుడ్ సార్. గుడ్. ఈ రోజు వచ్చిన ఫోటో అదేనా? ఆ, అదే సార్. ఎస్ సార్. నాకు పంపించారు. ఎస్, వాసు గారు పంపించారు. లెట్ మీ నేను నేను ఈ దీంట్లో కూడా యాడ్ చేస్తానండి. మేడం గారి పిగ్మెంటేషన్ మొత్తం కూడా మంగు మచ్చలు ఉండేవి, మొత్తం క్లియర్ అయినాయి. ఇప్పటికి ఎన్ని బాటిల్స్ వాడారు మేడం మీరు? ఇప్పటికి సార్ 4 బాటిల్స్ సార్. 4 బాటిల్ వాడారా? సరిగా వాయిస్ వినపడలే నాకు. 4 బాటిల్స్ ఓకే, సార్. గుడ్ గుడ్. సో వీరి యొక్క ఫోటో కూడా నాకు అందింది. ఐఎమ్ సారీ, నేను దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు. ఈ వీడియోలో దయచేసి ఆది గారు యాడ్ చేయండి. సో ఎవరికైనా వాడచ్చు అని చెప్పొచ్చా అండి? సార్ ఖచ్చితంగా సార్. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ బాగుంది యూ సార్. సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక తీసుకొని మీ ఊరు వాళ్ళందరూ దాదాపుగా 7 టెస్ట్ మనీ ఒక్క ఊరు నుంచే ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. ఆ నరాల ప్రాబ్లం అయితే చాలా అది మాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. ఎందుకనంటే దాదాపు పర్ డే 3 or 4 times అలా అయ్యేది అనమాట. దానికోసం 7 నెలలు మందులు వాడితే మందులు రోజుకి 10 టాబ్లెట్లు వేసేవారు. సో పవర్ కి కళ్ళు కొద్దిగా మసబారడము, చెవులు కొద్దిగా వెంట్రుకలు తక్కువడము, జుట్టు మొత్తం రాలి. జుట్టు ఊడిపోవడము, సో ఇలాంటి జుట్టు కూడా రాలిపోయిందా? అవును సార్. సో ఓ, కాకపోతే హలో, మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ చెప్పండి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి మెడిసిన్స్ ఆపేసామన్నమాట భయానికి. సో ఆ ప్రాబ్లం Hmm. అలాగ ఉండదని చెప్పేసి ఆపేసాము. ఆపేసిన తర్వాత ఆ ఒక నరం అనేటువంటిది అలాగా పట్టిసి ఉండిపోయింది అనమాట. దానివల్ల మేడం గారు కొద్దిగా గుంటుతో నడిచేవారు. ఎప్పుడైతే ఈ మెడిసిన్ వాడామో వాడేటప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ 2 రోజులు సార్ సార్ కొన్ని నిమిషం సార్. సార్ వెరీ గుడ్ అండి. 1 సెకండ్. నేను మీకు వారి యొక్క ఫోటో, ఈ ఫోటో మీదే కదమ్మా? నాదే సార్. ఎస్. సో వాడక ముందు వారికి పిగ్మెంటేషన్ ఎలా ఉండేది అంటే మొత్తం మంగు మచ్చలతో ఉండేవి. ఇప్పుడు చాలా మెరుగుపడ్డారు. తక్కువ 4 బాటిల్ అంటే ఇంకా 2 months కూడా పూర్తి కాలేదు. చూసారా, ఇదండి. సో వారికి ఉన్నటువంటి నడుము నొప్పి కానీ, కాలు ఇబ్బందులు కానీ, బ్యాక్ పెయిన్ అన్ని పోయింది. సో ఈ ఫోటోను కూడా మీకు నేను లైవ్ లో చూపిస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్, వాసు గారు. రైట్ అండి, రైట్. సో వాళ్ళు అనేక మందులు వాడే వాళ్ళని ఆయన 10 రకాల మాత్రలు వేసుకునే వాళ్ళం. ఈరోజు అవన్నీ పోయి హాయిగా ఉన్నారు. సో దిస్ ఈజ్ రియల్ టెస్టిమోనీ. దే ఆర్ ఫ్రమ్ మన్యం. వారు అక్కడి నుంచి, ఆ ఊరు నుండే ఇప్పటికి 7 టెస్టిమోనీస్ మనకి ఇవ్వడం జరిగింది.
థ్యాంక్ యూ యోగేంద్ర గారు. మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలా, చాలా మందికి సహాయం చేస్తా ఉన్నారు. మీ కుటుంబంలో మీరు బాగు చేసుకొని నలుగురికి బాగు చేయాలనేటటువంటి మనస్తత్వం మంచిదండి. అదేవిధంగా మేడం చిరంజీవి గారికి ఏమండి? మేడం గారికి ఎప్పుడైతే క్లియర్ అయిందో కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ నాకు. అచ్చా అచ్చా. నా ప్రాబ్లం అంటే చాలా చిన్నగా ప్రాబ్లం పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ పెద్ద సఫర్ అయ్యేవాళ్ళు కాదు కానీ మేడం గారి విషయంలో మాత్రం చాలా బాధపడ్డాను అన్నమాట. తను బాధపడుతుంటే బాగా ఇబ్బంది ఫీల్ అయ్యాము. మెడిసిన్స్ సైడ్ కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సార్ వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే. మేడం గారి విషయంలో చాలా సఫర్ అయ్యాను సార్. సో ఎందుకనంటే ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు నరకం లాగా అనిపించింది అనమాట. దాంతో పాటు మెడిసిన్స్ వాడాము, దాదాపు 1.5 lakhs ఖర్చు అయింది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆడము మేమైతే బాగా ఇంకా సఫర్ అయిపోయాం అనమాట. జుట్టు కూడా ఊడిపోయిందా? అవును సార్, జుట్టు కూడా అయ్యో. పెద్ద ఎలా ఉంటే అలా ఉండని చెప్పేసి ఒక నరం అయితే అలా పట్టి ఉండిపోయింది అనమాట. చక్కగా ఇది వాడిన తర్వాత 2వ రోజుకి విపరీతమైన పెయిన్ వచ్చింది. అదే నరము చాలా ఎక్కువ పెయిన్ వచ్చింది. మేడం గారు భయపడిపోయి మరి నేను అయ్యాను అన్నారు. లేదు, చిన్న చిన్న బాడీ పెయిన్స్ వస్తాయంట, దానికి ఏమి వర్రీ అవ్వద్దు అనుకుని అన్నారు సార్. వాసు సార్ చెప్పారు కదా, సో కంటిన్యూ చేయి, ఏట్ అయిపోయింది, ఇదేమైనా మెడిసిన్ కాదు కదా అని చెప్పేసి అంటే కంటిన్యూ చేశారు. 4th డేకి ఫ్రీ అయిపోయారు సార్. అది హైలైట్ అన్నమాట. ఎంత ఎక్సలెంట్ అండి. చాలా మంది ఫస్ట్ లో నొప్పులు వస్తే భయపడి వదిలేస్తారు. ఎస్ సార్. సో మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఇంకా 15 నిమిషాలు ఉంది, ఇంకా 4 ఇవ్వాలి. మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ సో నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ వాసు గారు. సో మంచి టెస్ట్ మోని తెచ్చినందుకు. నెక్స్ట్ మనకి